సంధ్య, దూరమైన నీ భర్త స్థానంలో నేను రావాలనుకుంటున్నాను. ఎలా చెప్పినా ఆకాష్కి అర్థం కావడం లేదు. ఇంట్లో అమ్మా నాన్న నా మాట పట్టించుకోవడం లేదు. ఈ తలపోటుని ఎలా వదిలించుకోవాలి? వీడు నా మేనలుడు. ఎక్స్క్యూజ్ మీ సార్. రామ్మా సంధ్య. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరు ఫ్రీగా ఉన్నారా? చెప్పమ్మా, ఏమైంది? మీ మేనల్లుడు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు సార్. అతని మాటలు, ప్రవర్తన ఏమీ బాగలేదు. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడా నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. వద్దు అని నేను ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మా అమ్మ నాన్నలతో పరిచయం పెంచుకుని క్లోజ్ అవుతున్నాడు సార్. ఎంత అసహ్యించుకుంటున్నా నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. లేదమ్మా సంధ్య, ఆకాష్ని నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. వాడి గురించి నీకు ఒక నిజం చెప్పాలి. ఏ నిజం? అతనికి ఆల్రెడీ సంధ్య అన్న అమ్మాయితో పెళ్ళైందని, ఆ పేరుతో ఉన్న నన్ను ఇష్టపడుతున్నాడని. ఇదే కదా? అవునమ్మా. ఇదంతా నీకెలా తెలుసు? ఇంకెలా తెలుస్తుంది? మీ మేనల్లుడే నా వర్కింగ్ టైంని నాశనం చేసి మరీ తన గతం గురించి చెప్పాడు. అంతటితో ఆగకుండా నాకు లవ్ ప్రపోజ్ కూడా చేశాడు. నా జీవితంలో ప్రేమకి, పెళ్లికి చోటు లేదు అని చెప్పాను. అయినా మీ వాడికి అర్థం కావడం లేదు. ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకెప్పుడు వేయొద్దని మీ ఆకాష్కి చెప్పండి. నాకు, మా ఫ్యామిలీకి పర్మనెంట్గా దూరంగా ఉండమని చెప్పండి. వాడికి చెప్పే ముందు ఒక్కసారి నా మాట వినమ్మా. భార్యని, బిడ్డని ఒకేసారి దూరం చేసుకున్న ఆకాష్ ఇప్పుడిప్పుడే అందరినీ కలుస్తూ, నవ్వుతూ మాట్లాడుతున్నాడు. వాడి జీవితం కొత్తగా మొదలవ్వాలని కోరుకుంటున్న సమయంలో నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పాడు. నీకు పెళ్ళైందని తెలిసినా వాడి ప్రేమ, వాడి నిర్ణయం ఏదీ మారలేదమ్మా. మీ ఇద్దరి శ్రేయోభిలాషిగా ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. ఆకాష్ నీకు ప్రేమగా దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడే తప్ప అతని మనసులో వేరే ఉద్దేశం ఏమీ లేదమ్మా. పెళ్ళే ఒంటరిగా బ్రతుకుతున్న మీరిద్దరూ జంటగా మారితే మాకు చాలా బాగుంటుందమ్మా. సార్ ప్లీజ్, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. చీప్గా ఇలాంటి రాయబారాలు నడిపి దాన్ని దూరం చేసుకోకండి. మీరు అనుకుంటున్నట్టు నేనే ఒంటరిగా లేను. అమ్మా నాన్నలతో కలిసి ఉంటున్నాను. మీరేదో సహాయం చేస్తారని వస్తే అతనికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఆకాష్ని మాకు దూరంగా ఉంచడం మీకు చేత కాకపోతే చెప్పండి. పోలీస్ సపోర్ట్ తీసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. ఏవండి, ఈరోజు ఫోన్లో వీడియో చూసి కొత్త డిష్ రెడీ చేశానండి. ఇది రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. నోటిని నిత్యం మిక్సీలా ఆడించే గ్రేట్ వినాయకరావు గారు ఫస్ట్ టైం ఇలా ఆలోచనల్ని నములుతుంటే ఇలా చూస్తున్నానండి. ఏమైందండి? నా మనసేం బాగాలేదు లత. అదే ఏమైందని అడుగుతున్నాను.
దూరమైన భర్తని సంధ్య ఎంత ప్రేమిస్తుందో తెలియదు, కానీ నేను మాత్రం నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఆకాష్ని మాకు దూరంగా ఉంచడం మీకు చేత కాకపోతే చెప్పండి. పోలీస్ సపోర్ట్ తీసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. పెళ్ళంటూ చేసుకుంటే సంజయనే పెళ్లి చేసుకుంటానని మన ఆకాష్ ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడో, ఆకాష్ లాంటి వాణ్ణి ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వకుండా చేయాలని సంధ్య కూడా అంతే బలంగా నిర్ణయం తీసుకుంది. సంధ్య అన్న పేరు చూసి ఆ అమ్మాయి గుణం చూసి ఇష్టపడ్డాడు. నిజంగా ఆ అమ్మాయి ఆకాష్ జీవితంలోకి వస్తే ఇద్దరి భవిష్యత్తు చాలా బాగుంటుంది కదండి. ఆ అమ్మాయి మన ఆకాష్ మీద అంత కోపం ఎందుకు పెంచుకుంది? అదే తన జీవితంలో వేరే ఎవరికి చోటు ఇవ్వకూడదనుకుంటుందేమో. అదీ కాక బ్రతికున్నంతకాలం తల్లిదండ్రుల్ని చూసుకోవడమే తన బాధ్యత అనుకుంటుందేమో. పెళ్లి చేసుకుని కూడా వాళ్ళని ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు కదండి అని మనకనిపిస్తుంది లత. కానీ సంధ్య కాదు. ఈ పెళ్లి వద్దని ఆకాష్కి చెప్పలేను, చేసుకోమ్మని సంజయని బ్రతిమాలలేను. ఈ రెండు భిన్న ధృవాలను ఎలా కలపాలో తెలియక నా బుర్ర పగిలిపోతుంది. ఒక పని చేయండి. సంధ్య తల్లిదండ్రులకి అంత విలువిస్తున్నప్పుడు పిల్లలతో డిస్కస్ చేయడం కన్నా డైరెక్ట్గా పెద్దలతో మాట్లాడటమే మంచిది. మనం ఎలా అయితే ఆకాష్కి పెళ్లి జరగాలని కోరుకుంటున్నామో వాళ్ళు కూడా సంధ్య భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నారని అనిపిస్తుందండి. థ్యాంక్స్ లత. నీ సలహా, ఈ స్నాక్స్ రెండు చాలా బాగున్నాయి. రేపే సంజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. ఇదెక్కడ దొరికిందండి? నాకు కనపడకూడదని గదిలో ఒక మూలన పెట్టింది. మీకు కనపడకూడదని కాదండి, ఆకాష్ వస్తే అతనితో కలిసి మీరు ఆడకూడదని దాచింది. తెలుసులేవోయ్. తెలిసినప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మరి? ఎన్ని రోజులు ఆకాష్ ఉంటేనే ఆడానా, ఒక్కడనే ఆడుకుంటాను. నాకేం కొత్త కాదు కదా. ఒక్కరే ఆడుకోరు. ఆ పావులన్నీ పేర్చి ఆకాష్ కోసం గుమ్మం వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు సడన్ గా సంధ్య వచ్చిందంటే ఉప్మా తింటున్నప్పుడు ఏమైందో మళ్ళీ అదే జరుగుతుంది. అవుననుకో, కాని సంధ్య మన మీద చూపిస్తున్న గౌరవానికి తన మాటకి విలువివ్వాలి అనిపిస్తుంది. ఆకాష్ వస్తే మాత్రం అతని మాటలు వింటుంటే అన్నీ మర్చిపోతున్నాను. మీరే కాదు, నేను కూడా అలాగే మర్చిపోతున్నానండి. అంత మంచి కుర్రాడు మన అమ్మాయికి మాత్రం ఎందుకు నచ్చడం లేదు? సంధ్యకి ముందే పెళ్ళయిందని తెలిసి కూడా ఆకాష్ ఇష్టంలో ఏ మార్పు లేదు. ఎంత కోపంగా మాట్లాడుతున్నా నవ్వుతూ సమాధానమిస్తున్నాడు. అయినా మన అమ్మాయి కరుణించడం లేదు. నా బాధ కూడా అదే లక్ష్మి. ఈ కాలంలో అలాంటి అబ్బాయి ఎక్కడా దొరకడు. సంధ్య మనల్ని ఎంత ప్రేమగా చూస్తుందో ఆకాష్ మాటల్లో కూడా మన మీద అంతే అభిమానం కనిపిస్తుంది. ఆ విషయం సంధ్యకింకా అర్థం కావట్లేదు. చెప్పే అవకాశం మనకీ లేదు. ఫోన్ నెంబర్ అడిగితేనే మన మీద ఇంత ఎత్తులు లేచింది. మనల్నే అతనితో మాట్లాడొద్దని చెప్పిన మనిషితో ఈ విషయం మాట్లాడితే ఇంకేమైనా ఉందా? సమాధానం కన్నా ముందు ఉగ్రరూపం దర్శనమిస్తుంది. మన సంగతి సరేనండి, కనీసం ఆకాష్ అయినా తన మనసులో మాట చెప్పాడో లేదో? ఎలా చెబుతాళ్లే, ఈపాటికే సంజయ్ మనసు అర్థమై ఉంటుంది. ఇంట్లోకే రావద్దని చెప్పిన వాడికి తన మనసులో చోటు ఎలా ఇస్తుంది అని భయపడి మనలాగే సైలెంట్ అయిపోయి ఉంటాడు. అలా అని అందరూ మౌనంగా కూర్చుంటే పుణ్యకాలం గడిచిపోతుంది కదండి. సంధ్యేం చిన్నపిల్ల కాదు. పెళ్లి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా కరాఖండిగా వద్దని చెప్పడం తనకి కొత్తేం కాదు. ఆకాష్ అంటే ఇష్టం లేనప్పుడు బలవంతం చేయడం మన ధర్మం కాదు లక్ష్మి. అంటే మనమేం చేయలేమా? అమ్మాయికి అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మొక్కుకోవడం తప్ప మనమేం చేయలేం లక్ష్మి.
బాస్కి నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు సంధ్య? జస్ట్ లీవ్ ఇట్. ఇగో సంధ్య మేడం, నిన్ను మేనేజర్ సారు జల్దీ రమ్మంటున్నాడు. ఏంది మేడము గట్ల గుస్సలో ఉన్నవేంది? ఈ దివ్య మేడం ఏమైనా సతాయిస్తున్నదా ఏంది? నేనేం కాదు. మరెవరు? చెప్పు మేడము. వాడు ఎవడైనా సరే గుంజి నీ కాళ్ళ ముందుకు లాక్కొస్తా. నీ వల్ల కాదులే దుర్గమ్మ, వెళ్ళి నీ పని చూసుకో. ఏంది మజాకాడుతున్నావా? నా గురించి మా గల్లీకొచ్చడుగు తెలుస్తది. ఈ దుర్గమ్మ అంటే ఎట్లాంటి పహిల్వానైనా సరే పేడ మరచేతిలో పెట్టుకోవాలా. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కాబట్టి నీకు నిజం చెప్పాలి. సంధ్యని ఇబ్బంది పెడుతుంది ఎవరో కాదు, మన బాస్ మేనలుడు ఆకాష్. ఆ బాబా, ఏందమ్మా నిజమేనా? ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి గుంజుకుని రా. నీ పవర్ ఏంటో చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. వెళ్ళు. అరే యాదు మర్చినా, మా అప్పలకొండ టీ పట్టుకు రమ్మన్నాడు, నేను పోవాలే. ఇది దీని ఓవరాక్షను. సంధ్య, బాస్ పిలుస్తున్నారని చెప్పింది కదా, వెళ్ళు. ఆయన ఏమన్నా నువ్వు సైలెంట్గా విను తప్ప ఎక్కువగా రియాక్ట్ అవ్వద్దు. సార్ పిలిచారంట. మీరా? అవును నేనే. ఎందుకు అంత షాక్ అయ్యారు? నేను ఇక్కడ కూర్చోకూడదా? నాకు రైట్ లేదా? మీ రైట్స్ గురించి మాట్లాడే టైం నాకు లేదు. ఆగండి సంధ్య గారు, మీకు నాతో మాట్లాడడానికి టైం లేదు, కానీ నా గురించి మా మామయ్యకి కంప్లైంట్ చేయడానికి మాత్రం టైం ఉందా? కనీసం ఆయన మాటైనా వింటారేమోనని చెప్పాను, కానీ అది వేస్ట్ అని తెలిసింది. వద్దనుకుంటే అన్ని వేస్ట్ లానే అనిపిస్తాయండి. అనిపించటం కాదు, అదే నిజం. మీకు పని లేకపోతే ఇంటికి వెళ్ళిపోండి, అంతేకాని ఎండి గారి చైర్లో కూర్చుని మా పనిని చెడగొట్టకండి. పని లేదని ఎవరు చెప్పారు? మీకు ఫైల్ ఇవ్వడానికే పిలిచాను. ఈ ఫైల్ ఏంటి? కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన రిపోర్ట్. రాత్రంతా కూర్చుని చాలా జాగ్రత్తగా ఎక్స్ట్రా కేర్తో నేనే సొంతంగా రెడీ చేశాను. ఇది మన భవిష్యత్తుకి, ఐ మీన్ ఈ కంపెనీ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతుంది. మీరు క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత దాని అక్షరం అక్షరం చదివి బాగా ఆలోచించి అర్థం చేసుకుని మీరు వేరే రిపోర్ట్ రెడీ చేయండి. ఓ గాడ్, లవ్ లెటర్ని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్గా ఇచ్చాను. అంతా పాజిటివ్గా ఉండేట్టు బ్లెస్ చేయి. ఏమైందే? మన బకాసురుడు పెళ్లి భోజనాల గురించి మాట్లాడా? బకాసురుడు కాదు, లోపల జిడ్డు రాక్షసుడు ఉన్నాడు. జిడ్డు రాక్షసుడా? వాడెవడు? ఇంకెవరు? బాస్ మేనల్లుడు. ఏంటి, ఆకాష్ లోపలున్నాడా? అవును, ఎండి గారి సీట్లో కూర్చుని ఈ ఫైల్ రివ్యూ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నాడు. ఓ, చిన్న బాస్ వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశాడా? వర్క్ లేదు, గడిది గుడ్డు లేదు, అంతా ఉత్తి బిల్డప్. ఏదో ఒకటిలేవే, ఆ ఫైల్ త్వరగా చెక్ చేసి ఇచ్చేయి, గొడవ వదిలిపోతుంది. డియర్ సంధ్య, నా ప్రేమను డైరెక్ట్గా చెప్పే అవకాశాన్ని దూరం చేసినందుకు వేరే దారి లేక అబద్ధం చెప్పి నీ చేతికి ఈ ఉత్తరం అందేలా చేశాను. వద్దు,
అప్పుడే కోపం తెచ్చుకోవద్దు. లెటర్ మొత్తం పూర్తిగా చదువు ప్లీజ్. నేనంటే ఎందుకంత ద్వేషమో నాకు తెలీదు, కానీ నువ్వు దూరం పెట్టే కొద్దీ నాకు ప్రేమ పెరుగుతోంది. మనిద్దరం పర్సనల్గా మాట్లాడుకోకపోయినా ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసింది. మనసులు కలుసుకోవడమే మిగిలింది. నీ కోపాన్ని అర్థం చేసుకున్నంత తొందరగా నా ప్రేమని నువ్వు తెలుసుకోలేకపోవటం నిజంగా బాధగా ఉంది. అయినా పర్వాలేదు, కోరుకున్న ప్రేమను గెలుచుకోవటం కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఎస్ చెప్పే రోజు కోసం గుండె నిండా ప్రేమతో ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజు ఈ రోజే కావాలని, నా దేవత కరుణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ మనిషికి బుద్ధి జ్ఞానం ఏదీ లేదు. ఈ జన్మకి మారేలా కనిపించటం లేదు. ఏమైందే మళ్ళీ? ప్రాజెక్ట్ ఫైల్ అని చెప్పి పిచ్చి రాతలు రాశాడు. వావ్, ఇది లెటర్ కాదు సంధ్య, అంతకు మించి. నిజంగా ప్రతి అక్షరం చాలా ప్రేమతో రాశాడు. ఎస్ చెప్పేయచ్చు కదా. ఏంటంత కోపంగా చూస్తున్నావు? ఇలాంటి లవ్ లెటర్ చదివితే ఎలాంటి అమ్మాయి అయినా క్షణాల్లో ఫ్లాట్ అయిపోతుంది తెలుసా? చాలా ఆపుతావా? వినడానికి చిరాగ్గా ఉంది. నా గురించి తెలిసి కూడా ఇలాంటి మాటలు చెప్పడానికి అసహ్యంగా లేదా? అసహ్యం కాదు, ఆలస్యం అమృతం విషం అయ్యేలా ఉందని చెప్తున్నాను. అయినా ఆకాష్కేం తక్కువ? అందం, చదువు, ఆస్తి అన్నిట్లోనూ బెస్ట్. మీ అమ్మా నాన్నలకు కూడా తను చాలా బాగా నచ్చాడు. అందుకే నువ్వు వద్దని చెప్తున్నా వాళ్ళు మీట్ అవ్వడం, మాట్లాడుకోవడం ఆపలేదు. నువ్వు వాళ్ళని ఎలా చూసుకుంటున్నావో ఆకాష్ కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు. ఇంతకన్నా నీకేం కావాలి? ప్లీజ్ సంధ్య, ఆకాష్ నీకు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటాడు. నువ్వు ఎస్ చెప్పడం వల్ల ఆకాష్ కన్నా మీ అమ్మా నాన్నే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే. కోపం తగ్గించుకొని ప్రశాంతంగా టైప్ చేస్తుందంటే పాజిటివ్గానే రిప్లై ఇస్తుందన్నమాట. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సంధ్య, నువ్వు ఇంత త్వరగా రిప్లై ఇస్తావు అనుకోలేదు. నేను కూడా ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకుంటాను అని ఊహించలేదు. ఏ ఫ్యూచర్ కోసమైతే కష్టపడి మీరు ఈ ఫైల్ని తయారు చేశారో అదే ఫ్యూచర్ కోసం నేను కూడా ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ అంత బాగా రిపోర్ట్ రెడీ చేయలేకపోయినా ఏదో నాకొచ్చిన భాషలో రాశాను. అంటే నువ్వు నా ప్రపోజల్కి ఎస్ చెప్తున్నట్టేనా? నేను చెప్పడం కాదు, ఒక్కొక్క అక్షరంలో మీకు అర్థమయ్యేంత భావం ఉంది. చూసి చదువుకోండి.
సంధ్య ఇది? రిప్లై ఇస్తావనుకుంటే రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావా? నా భార్యగా ఉండాలని కోరుకుంటుంటే ఉద్యోగం వదులుకుంటావా? ఇంకేం చేయాలి? మీలాంటి వాడితో రోజు టార్చర్ అనుభవించే కన్నా నాకిదే బెటర్ అనిపించింది. మీరు రాకముందు వరకు ఈ ఆఫీస్ ఒక ఫ్యామిలీలా ఉండేది. అందరితో నవ్వుతూ సంతోషంగా ఉండేదాన్ని. మీరు వచ్చారు, అంతే, సర్వనాశనం అయిపోయింది. నువ్వు నన్ను డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నావు తప్ప నేనెప్పుడు నిన్ను హర్ట్ చేయాలనుకోలేదు. చెప్పిన మాట వినకుండా నా వెంట పడడం హర్ట్ చేయడం కాదా? మా ఇంటికి దూరంగా ఉండమని చెప్పినా అమ్మా నాన్నలకి దగ్గర అవ్వాలనుకోవడం బాధ పెట్టడం కాదా? మా అమ్మా నాన్నల్ని ఇంప్రెస్ చేస్తే నేను పడిపోతాను, మీ వెనక తిరుగుతాను అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి మిస్టర్ ఆకాష్. ఈ సంధ్య ఎంత మంచిదో అంత మొండిది కూడా. మీరున్న ఈ కంపెనీ నాకు వద్దు. మీ వల్ల ఏ టార్చర్ నాకొద్దు. గుడ్ బై. ఆగు సంధ్య. నా ప్రేమని డైరెక్ట్గా చెప్పలేక అలా లెటర్లో రాశాను తప్ప ఇలాంటి నిర్ణయం తీసుకుంటావనుకోలేదు. నా వల్ల జాబ్ వదిలేయటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నీ రిజిగ్నేషన్ వెనక్కి తీసుకో. ఇంపాసిబుల్. నా ఇష్టాన్ని మీరు గౌరవించినప్పుడు మీ ఇష్టాన్ని నేనెందుకు లెక్క చేస్తాను? ప్లీజ్ సంధ్య, అలా మాట్లాడొద్దు. నువ్వు కోరుకున్నట్టే ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. మీ పేరెంట్స్తో కూడా మాట్లాడను. దయచేసి జాబ్ వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. మీ మీద నాకు నమ్మకం లేదు. మీరు చెప్పినవన్నీ చేసి చూపించండి, అప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. ఆకాష్కు మాత్రం సంధ్య తప్ప వేరే ఎవరు గుర్తుకు రావడం లేదండి. అంతా మంచే జరిగితే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు. సంజయ్ జీవితంలో తోడు దూరమైనట్టే మా ఆకాష్ కూడా పెళ్ళై భార్య చనిపోయింది.